నమస్తే స్నేహితులారా, మనం ఎప్పుడూ విన్నామా, మనసు దేనికైనా సిద్ధమైతే మీరు ఏదైనా సాధించవచ్చు. నిజంగా ఇది చాలామంది మహానుభావులు చెప్పిన మాట. కానీ మనం మనసులో ఏదైనా కోరుకున్నప్పుడు అది వాస్తవంగా ఎందుకు జరుగుతుందో లేదా ఎందుకు జరగదో అని ఆలోచిస్తున్నారా? ఎవరు తమ మనసులో దుఃఖాన్ని కోరుకోరు, కానీ ఎందుకో మనం దుఃఖంలోనే ఉంటాం. మనం విజయాన్ని కోరుకుంటాం, డబ్బు సంపాదించాలని కోరుకుంటాం, కానీ అందరూ విజయం సాధించరు. ఈరోజు మనం ఈ కథలో ఒక అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ మంత్రం మీకు చెప్తుంది మనసులో ఏదైనా బీజం ఎలా నాటుకోవాలో. దీని ద్వారా మీరు ఆకర్షణ నియమం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటారు. ఈ కథను పూర్తిగా వినండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 1, దుఃఖాలు ఎలా తొలగించాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కేవలం దుఃఖమే ఉండేది. ఏ పని చేసినా అది పూర్తయ్యేది కాదు. ఇంట్లో కలహము, ఇతరుల నుండి సహాయం లభించకపోవడం, కష్టాలు నిత్యం పెరిగిపోవడం, ఇవన్నీ అతనికి సమస్యలు కలిగించాయి. అతని జీవితంలో దుఃఖాలు తగ్గించుకునే మార్గం ఏమిటో అతనికి అర్థం కాలేదు. రాత్రి పడుకునే సమయంలో అతని మనసులో ఆలోచనలు క్షణం కూడా ఆగేవి కాదు. అతనికి నిద్ర పట్టకపోవడంతో కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడేవి. పార్ట్ 2, బాబా దగ్గరకు వెళ్ళడం. ఒకరోజు అతను తన స్నేహితుడి వద్దకు వెళ్ళి, నేను ఈ దుఃఖాల నుంచి ఎలా బయటపడగలను అని అడిగాడు. ఆ స్నేహితుడు, ఎక్కడైనా బాబా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక మహామంత్రం ఉంటుందని విన్నాను, అది చేస్తే నీ సమస్యలు మాయమవుతాయి అని చెప్పాడు. ఈ మాటలు విని అతను బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబాకు తన సమస్యను చెప్పి దానిని పరిష్కరించమని ప్రార్థించాడు. బాబా కొంతమంది టోకట్లు చెప్పి కొంత ధనం తీసుకున్నారు. అయినా అతని సమస్యలు ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ ఇతను కొత్త బాబా వద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పిన విధానాలు అనుసరించిన దుఃఖాలు ఇంకా ఎక్కువయ్యాయి. పార్ట్ 3, ఆవన ఇంతలో అతని మరొక స్నేహితుడు అతనికి ఒక పరిష్కారం చెప్పాడు. నీ ఇంట్లో ఒక పండితుణ్ణి పిలిచి ఆవన చేయించు, ఆవనతో దుష్టశక్తులు పోతాయి. ఇలా అనుకుంటూ అతను పండితుణ్ణి పిలిచి ఆవన చేయించాడు. కానీ అది చేసినప్పటికీ అతని జీవితంలో మార్పు కనబడలేదు. దుఃఖాలు తగ్గకపోవడంతో అతను పూర్తిగా విసిగిపోయాడు. పార్ట్ 4, ఒక కొత్త బాబా. ఒకరోజు అతనికి ఒక వ్యక్తి ఒక కొత్త బాబా గురించి చెప్పాడు. ఈ బాబా ఇతర బాబాల్లాగా దక్షిణ తీసుకోవడం లేదు. ఇది విన్న వెంటనే అతను ఆ బాబా వద్దకు వెళ్ళాడు. ఆ బాబా ధ్యానం చేస్తూ ఉండగా అతను అక్కడే కూర్చొని ఎదురు చూశాడు. బాబా తన కళ్ళు తెరిచి, నీవు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏమి కోరుకుంటున్నావు అని అడిగాడు. పార్ట్ 5, మంత్రం ఇవ్వడం. ఆ వ్యక్తి తన కష్టాలను వివరించి, బాబా, నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నా దుఃఖాలు తగ్గడం లేదు, దయచేసి ఒక మార్గం చూపండి అని అడిగాడు. బాబా నవ్వుతూ, మంత్రం పొందడం ఎంత సులభం కాదని తెలుసుకోవాలి, కానీ నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, దానిని మిన్నతి చేయగలవా అని అడిగారు. పార్ట్ 6, నాకు సుఖం ఉంది మంత్రం. బాబా అతనికి ఒక చిన్న మంత్రం చెప్పారు. నీ మనసులో మళ్ళీ నాకు సుఖం ఉంది, నేను సంతోషంగా ఉన్నానని చెప్తూ ఉండాలి. కానీ జాగ్రత్త, ఈ మంత్రం చెప్తున్నప్పుడు నీకు ఎప్పుడూ కొండ గుర్తుకు రావద్దు. అతను బాబాను అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. మొదట్లో అతనికి సులభంగా అనిపించింది, కానీ కొంతసేపటికి అతని మనసులో ఎక్కడిదో ఒక కొండ గుర్తుకు వచ్చింది. అతను ఆ ఆలోచనను కాదనుకుంటూ ఉండగా అంతలోనే ఎక్కడ చూసినా కొండ గుర్తుకు రావడం మొదలయ్యింది. పార్ట్ 7, మంత్రం యొక్క అసలైన అర్థం. ఆ రోజు రాత్రి అతను ఆలోచనలతో సతమతమై నిద్ర లేకుండా మళ్ళీ బాబా వద్దకు వెళ్ళాడు. బాబా, మీరు చెప్పినట్లు నేను ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ నాకు కొండ గుర్తుకు వస్తుంది, దయచేసి నాకు అసలైన అర్థం చెప్పండి అని అడిగాడు. బాబా నవ్వుతూ, మనసు ఎంత శక్తివంతమైనదో నీకు ఇప్పుడు అర్థమైంది కదా. మనం ఏదైనా మనసు నుండి తొలగించాలనుకుంటే అదే మనలో మరింత బలంగా ఏర్పడుతుంది. దీనికి కారణం మన ఆలోచనల ప్రాధాన్యత. మనసు కేవలం బాహ్యశక్తి మాత్రమే కాదు, అది మన అంతరశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది అని వివరిస్తూ, నీ బాధలు తగ్గాలంటే వాటి గురించి ఆలోచించడం మానేయాలి అని చెప్పారు. ఈ కథ మనకు చెప్తుంది మనసు ఎంత శక్తివంతమైనదో.
మనం ఏదైనా దృష్టి పెట్టినప్పుడు అది మనసులో మరింత బలంగా ఏర్పడుతుంది. కావున స్నేహితులారా, మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మనసుతో బలమైన ఆలోచనలు చేసి దానిని మనకు అనుకూలంగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంది. మీకు ఈ కథ నచ్చిందా? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు.